అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ నిర్దోషి. ఉదయం 10 గంటలైంది. 65 ఏళ్ల కమలాదేవి గారు గ్లాసుడు గంజితో ఇంటి గడప వద్ద కూర్చుంది. అప్పుడే ఎలా ఉన్నావు అక్క అంటూ ఎదురింటి కామాక్షమ్మ పలకరిస్తూ ఇంటి వద్దకు వచ్చింది. ఏంటి అక్క, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. ఆరోగ్యానికేమిలే కామాక్షి, ప్రాణం ఉన్నంతవరకు రోగాలు నీడలా అతుక్కొని ఉంటాయి. అలాంటప్పుడు కొడుకు దగ్గరికి ఎందుకు వెళ్ళవు అక్క? కొడుకు, మనవడు, మనవరాలు ఇలా అందరూ ఉన్నారు కదా. కుటుంబాన్ని మొత్తం వదిలి ఇక్కడ ఒంటరిగా ఉండటం ఎందుకు? మీ అబ్బాయికి నువ్వంటే చాలా ప్రేమ, చాలా బాగా చూసుకుంటాడు కదా. నిజమే, కానీ నాకు ఊరిలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇంకా చేసుకునే ఓపిక ఉంది కదా. ఎలాగోలా రోజంతా సజావుగా గడిచిపోతుంది. ఒక తలనొప్పి లేదు. నేను ఇంకొకరికి ఇబ్బంది పెట్టను. ఒక్కటే సమస్య ఏమిటంటే తొందరగా రోజు గడవదు. రోజంతా కూర్చొని అలసిపోతాను. కాబట్టి కాసేపు పడుకుంటాను. ఇలాగే రోజంతా గడిచిపోతుంది. అప్పుడు కామాక్షమ్మ సానుభూతి వ్యక్తపరుస్తూ, అవును కమలక్క, జీవితంలో పెద్ద సమస్య ఏమిటంటే యవ్వనంలో వ్యక్తికి ఎంత పని ఉంటుందంటే సమయం సరిపోదు అనుకుంటాము. కానీ వృద్ధాప్యంలో ఎటువంటి పని ఉండదు, కానీ సమయం మాత్రం చాలా ఉంటుంది. కొడుకు మరియు కోడలు వారి ప్రపంచంలో మునిగిపోతారు, మరియు వృద్ధ తల్లిదండ్రులు మరణం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. మరియు ఇందులో తొందరగా ఒకరు భగవంతుని వద్దకు వెళ్ళిపోతారు. మిగిలిపోయిన ఒకరి పరిస్థితి నరకంగా మారుతుంది. చూడు, రామ్మోహన్ గారు మరణించినప్పటి నుంచి నీ ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. ఇలా ఒంటరిగా ఉండటం కంటే కొద్ది రోజులు నీ కొడుకు ఇంటికి వెళ్ళిరా. మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. నిన్న అమర్ ఫోన్ వచ్చింది. వచ్చే వారం వస్తానని చెప్పాడు. వెళ్ళేటప్పుడు నన్ను తనతో తీసుకెళ్ళమని అడుగుతాను అన్నది. 4 రోజులు గడిచాక అమర్ తన తల్లి కమలని కలవటానికి వచ్చాడు. కొడుకుని చూడగానే ముసలి తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మ సంతోషించి వెంటనే కొడుక్కి భోజనం వండి పెట్టడం మొదలుపెట్టింది. కొడుకు వచ్చిన ఆనందంలో అమ్మ తనకున్న అనారోగ్యం, బలహీనత అన్నీ మర్చిపోయింది. అమర్కి ఇష్టమైన పూరి, బంగాళాదుంపని సిద్ధం చేసింది. కానీ అమ్మ పూరీ చేయడం ప్రారంభించినప్పుడు ఆమె కంటి చూపు బలహీనంగా ఉండటంతో ఆమె చేసిన పూరీలు కొన్ని చోట్ల మందంగా మరియు కొన్ని చోట్ల పల్చగా వచ్చాయి. అలాగే ఉడకని బంగాళాదుంపలతో కూర చేసింది. వణుకుతున్న చేతులతో నూనెలో పూరీ వేయించడం ప్రారంభించింది. ఆమె చేతుల మీద కొద్దిగా నూనె పడి బొబ్బలు రావటం మొదలయ్యాయి. అమర్ తన తల్లి చేతులకు చల్లటి వెన్నె పూశాడు. ప్రేమగా చూసుకునే కొడుకును చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆవిడకు. కానీ కొడుకుకు సరిగ్గా వండలేకపోయానే అనే అపరాధ భావంతో, బాబూ అమర్, వయసొచ్చింది కదా, నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఇప్పుడు కంటి చూపు కూడా సన్నగిల్లింది. నేను ఎలాగోలా కాస్త గంజి అన్నం చేసుకొని బతుకుతున్నాను. కానీ నీకు ఇష్టమైన ఆహారం నేను సరిగ్గా వండలేకపోయాను. అమ్మా, చాలా బాగా వండావు. నీ చేతి పూరి బంగాళదుంప కూర తిని చాలా రోజులయ్యింది. చాలా రుచిగా చేశావు అన్నాడు. అమ్మ బాధపడకూడదని అలా అన్నాడు. కానీ అమర్ తన కడుపు సగం మాత్రమే నింపుకొని లేచాడు. మనసులో అమ్మను ఈ స్థితిలో ఒంటరిగా వదలలేను అని ఆలోచించి
అమ్మను తనతో రమ్మని అడిగాడు. అమ్మ కాదనలేక మరుసటి రోజే గ్రామస్తులకు వీడ్కోలు పలికి కొడుకుతో కలిసి నగరానికి బయలుదేరింది. తన వృద్ధాప్యాన్ని తన కొడుకు కోడలు మరియు మనవరాళ్లతో సంతోషంగా గడుపుతానని అనుకుంటూ తనను తాను అదృష్టవంతురాలిగా భావిస్తుంది. కానీ కమలాదేవికి ఊరు విడిచి నగరానికి ఎందుకొచ్చానా అని తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టలేదు. తన కొడుకు ఇంటికి చేరుకోగానే ఆమెను కమలాదేవిని చూసిన కోడలు చాలా అయిష్టంగానే ఎలా ఉన్నారు అని అడిగింది. మనవడు మనవరాలైతే గది నుంచి బయటకు వచ్చి నమస్తే ఫార్మాలిటీ పూర్తి చేసుకొని ఏమీ మాట్లాడకుండా వెంటనే లోపలికి వెళ్ళిపోయారు. కొడుకు ఇంట్లో ఇంత గౌరవపూరితమైన ఆహ్వానం చూసి కమలాదేవికి పరిస్థితి అర్థమైంది. వీళ్లకు నేను ఇంటికి రావటం ఇష్టం లేదు అనుకుంది మనసులో. అంతలోనే కోడలు పెద్ద శబ్దంతో పని మనిషితో వెనక రూమ్లో ఉన్న చెత్త అంతా తీసి క్లీన్ చేసి అత్తయ్య కోసం మంచం పరుపు ఏర్పాటు చేయి. బాత్రూమ్ దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడైతే అత్తయ్యకు ఇబ్బంది ఉండదు అనింది. సోఫా మీద టీవీ చూస్తూ ఒంటరిగా కూర్చున్న కమలాదేవి గారికి అమ్మా టీ తీసుకోండి అంటూ పని మనిషి నిర్మల టీ కప్పు తెచ్చి ఇచ్చింది. అప్పుడు కమలాదేవి ఇంట్లో ఎవరూ కనిపించటం లేదు, అందరూ ఎక్కడికి వెళ్ళారు అని నిర్మలను అడిగింది. అమర్ సార్ గురించి నాకు తెలియదు, కానీ స్వాతి మేడం తన స్నేహితురాలి కిట్టి పార్టీకి వెళ్ళింది మరియు పిల్లలు స్నేహితులతో బయటకు వెళ్ళారు అని నిర్మల లోపలికి వెళ్ళిపోయింది. ఒంటరిగా కూర్చొని టీ తాగుతూ కమల ఊరిలో ఇంట్లో ఒక్కదాన్ని కాబట్టి ఒంటరిగా ఉన్నాను, ఇక్కడ ఇంతమంది ఉన్నా ఒంటరిగానే ఉన్నాను అనుకుంది. కమలాదేవి కొడుకు ఇంటికి వచ్చిందనే కానీ ఒంటరితనం ఆమెను ఎప్పుడూ వేధిస్తూనే ఉంది. కానీ ఆమె కొడుకు అమర్ రోజుకు ఒకసారి వచ్చి ఆమెను పలకరించి అమ్మను బాగా చూసుకోవటానికి ఇంట్లో ఎలాంటి లోటు రానివ్వకూడదని తన సాయశక్తులా ప్రయత్నించేవాడు. కానీ తన ఉద్యోగం వలన అతను చాలా బిజీగా ఉండటం వలన తల్లితో కూర్చోవటానికి అతనికి ఎక్కువ సమయం ఉండేది కాదు. కమలా గారి ఆహారం మరియు గది శుభ్రంగా ఉంచడం అన్నీ పని మనిషి మాత్రమే చూసుకునేది. మనవళ్ళు ఆవిడతో ఎలాంటి సంబంధం లేకుండా వ్యవహరించేవారు. అమర్ ఎప్పుడైనా తన భార్య స్వాతిని అమ్మను చూసుకోమని కాసేపు మాట్లాడమని అడిగితే స్వాతికి చాలా కోపం వచ్చేది. ఒంటరిగా ఊరిలో ఉన్న ఆవిడని తెచ్చి నా తలపై పెట్టవలసిన అవసరం ఏముంది అంటూ ఈ విషయంపై భార్యాభర్త తరచూ గొడవ పడేవారు. ఇక రాను రాను భార్యతో చెప్పటం మానేశాడు. ఇంటి మొత్తంలో ఒక్క పని మనిషి నిర్మల మాత్రమే నవ్వుతూ కమలాదేవితో మాట్లాడేది. నిర్మల ఒక దయగల స్త్రీ. ఆమె భర్త కూడా చనిపోయాడు. పిల్లలను పోషించటానికి ఇళ్లలో పనిచేసేది. పని చేస్తూ తన యోగక్షేమాలు కమలాదేవి గారితో పంచుకునేది. అప్పుడప్పుడు కమలా గారి బాగోగులు కూడా అడిగి తెలుసుకునేది. కానీ స్వాతికి ఈ విషయం కూడా నచ్చేది కాదు. అందుకే కోడలు తరచుగా మన స్థాయిని బట్టి మన స్నేహాలుంటాయి అంటూ అత్తగారిని చిన్నచూపు చూసేది. ఈ తలనొప్పిని తెచ్చి నాకు అంటగట్టారు అంటున్న కోడలి మాటలు అత్తగారికి సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. కానీ ఈ అవమానాలను మౌనంగా భరించేది. ఒకరోజు నిర్మల పనికి రాకపోవడంతో అమ్మ పని మనిషి కోసం ఎదురు చూసింది. అయినా పని మనిషి తప్ప ఇంకెవరి కోసం ఆవిడ ఎదురు చూడాలి? మరుసటి రోజు నిర్మల పనికి రాగానే
కమలా గారు పనికి రాకపోవడానికి కారణం అడిగింది. నిర్మల కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిన్న నా బిడ్డకు తీవ్ర గాయాలై హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందని ఏడుస్తూ చెప్పింది. చాలా ఖర్చవుతుందని డాక్టర్ చెప్పారు. నా వద్ద అంత డబ్బు లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిర్మల మాటలు విన్న కమలగారికి జాలి కలిగింది. మరుసటి రోజు ఉదయం తన కొడుకు అమర్ ఆఫీస్కి వెళ్లే ముందు తల్లిని కలవటానికి వచ్చినప్పుడు పని మనిషి చెప్పినదంతా కొడుకుకు వివరించి సహాయం చేయటానికి కొంత డబ్బు అడిగింది. అమ్మా, ఆఫీస్కి లేట్ అవుతోంది. స్వాతికి చెప్తాను, డబ్బులు ఇస్తుంది అని చెప్పి అమర్ వెళ్ళిపోయాడు. కాసేపటికి స్వాతి అత్తయ్య గదిలోకి వచ్చింది. అత్తయ్య, డబ్బు కావాలి అన్నారట. మీకిప్పుడు అంత అవసరమేమొచ్చింది అని అడిగింది. కమలగారు పని మనిషి గురించి మాట్లాడగానే స్వాతికి కోపంతో, హా, అవును, మాకు మామయ్య గారు చాలా ఆస్తి ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు పని మనిషి ఖర్చులను తీర్చడం ఒక్కటే తక్కువ. అయినా నెల నెలా పని మనిషి తన జీతం తీసుకుంటుంది. ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వను. అత్తయ్య, చెవులు బాగా పెద్దవి చేసి వినండి. మీ పని మీరు చేసుకోండి. అందరి విషయాల్లో దూరకండి. అస్సలు బాగోదు అని వెళ్ళిపోయింది. ఈ విషయంపై స్వాతి తన పని మనిషి నిర్మలను కూడా మందలించింది. కోడలి ఈ కోణాన్ని చూసి అమ్మ రాయిలా కదలకుండా కుర్చీలో కూర్చుంది. వచ్చినప్పటి నుంచి స్వాతి ప్రవర్తన ఇలాగే కఠినంగా ఉండేది. తరచూ భర్తకు కూడా చెప్పేది, మీ అమ్మకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. మీరు ఆమెను తీసుకెళ్ళి ఊరిలో వదిలేయండి అనేది. తద్వారా ఆవిడ అక్కడ తన వయసులో ఉన్న వారితో గడపవచ్చు అనేది. కానీ అమర్ తన తల్లిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఒకరోజు అమర్ తన ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చి అతను స్వాతికి డబ్బును ఇస్తూ, స్వాతి, మొత్తంగా ఈ డబ్బు 2 లక్షలు ఉంది. అల్మారాలో దాచిపెట్టు అన్నాడు. సరే అంటూ స్వాతి డబ్బంతా తన అల్మారాలో పెట్టుకొని అల్మారాకి తాళం వేయకుండా వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. అమర్ తన భార్యను డబ్బు అడగగా, నేను ఆ డబ్బును అల్మారాలో ఉంచాను, కానీ ఇప్పుడు ఆ డబ్బు అక్కడ లేదని స్వాతి చెప్పింది. వేరే చోట ఎక్కడన్నా పెట్టావేమో, బాగా వెతుకు అన్నాడు అమర్. అప్పుడు స్వాతి అత్తగారి గదివైపు అనుమానంగా చూస్తూ, నా పిల్లలకు డబ్బులు తీసే అవసరం లేదు. ఇక ఈ ఇంట్లో మీరు నేను కాకుండా డబ్బులు తీయగలిగే వాళ్ళు ఒక్కరే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం మీ అమ్మ డబ్బు నిర్మలకి ఇవ్వమని అడిగింది. స్వాతి చెప్పిన ఈ మాటలు విని అమర్కి చాలా కోపం వచ్చింది. స్వాతి, నువ్వు హద్దులు దాటిపోతున్నావు. మా అమ్మ గురించి ఇలా ఎలా ఆలోచిస్తావు? మా అమ్మ తన ఇంట్లోనే డబ్బులు ఎందుకు దొంగలిస్తుంది? నా సంపద అంతా తనదేనంటూ భార్య పైన కోపడ్డాడు అమర్. డబ్బులు ఎక్కడ పోయాయి అని అమర్ చాలా కంగారుగా ఉన్నాడు. భార్య భర్త ఇల్లంతా వెతికారు, కానీ ఎక్కడా డబ్బులు కనిపించలేదు. అప్పుడు స్వాతి చెప్పింది, అమర్, ఒక్కసారి నా మాట విను. మీ అమ్మగారి గదిలో వెతుకుదాం. అక్కడ నుంచి డబ్బులు దొరుకుతాయని అనుకుంటున్నాను. మీకు వెతికే ధైర్యం లేకపోతే నేనే వెతుకుతాను. దొంగ మాత్రం తప్పించుకోలేడు అంటూ స్వాతి అత్తగారి గదిలోకి ప్రవేశించింది. స్వాతి, ఏం చేస్తున్నావు? నా సామాన్లన్నీ ఇలా ఎందుకు పడేస్తున్నావు అన్నది కమలాదేవి. అత్తయ్య, ఈరోజు ఇంటి దొంగ ఎవరో బయటపడాల్సిందే అంటూ కమలాదేవి పెట్టె తెరిచి
సామాన్లు, బట్టలు అన్నీ బయటకు విసురుతోంది స్వాతి. అదే సమయంలో 2 కట్టలు కరెన్సీ నోట్లు కూడా బయటికి వచ్చాయి. అది చూసిన అమర్, అమ్మా, నువ్వు ఇలాంటి పని చేస్తావని కలలో కూడా ఊహించలేదు. డబ్బు అవసరం మరీ ఎక్కువైతే నాతో చెప్పొచ్చు కదా అన్నాడు. అప్పుడు స్వాతి, ఏంటి ఇది? ఇక్కడ 1,00,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 1,00,000 మీరు పని మనిషికి ఇచ్చారా? అక్కడే ఉన్న నిర్మల, లేదు మేడం, మేము పేదవాళ్లమే, కానీ దొంగలం కాదు అని చెప్పింది. అయినా స్వాతి ఒప్పుకోలేదు. ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అమర్ తల దించుకొని ఆఫీస్కి బయలుదేరాడు. ముసలి అమ్మ మనసులో ఏడుస్తూనే ఉంది. ఈరోజు నా కోడలు నా నుదుటిపైన ఇంత పెద్ద కళంకం రచించింది. జీవితమంతా త్యాగం చేసి నేను పెంచి పెద్ద చేసిన నా కొడుకు నాపైన కోడలు వేసిన అంత పెద్ద దొంగతనం ఆరోపణను అంగీకరించాడు అనుకుంటూ వృద్ధ తల్లి ఆత్మ అరిచింది. ఆమె గుండెలో తుఫాను ఎగసిపడుతోంది. కానీ ఆమె మౌనంగా ఉంది. అమర్ మనసులో కూడా నా తల్లి ఇలా చెయ్యలేదు అనే ఆలోచనే మెదలుతోంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన అమర్, స్వాతి, అమ్మ ఇలాంటి తప్పు చేసిందంటే నేను నమ్మను అన్నాడు. ఇలా నా కళ్ళ ముందే దొంగతనం చేసి పట్టుబడిన మీ తల్లి గురించి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అయినా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇంత జరిగాక ఇప్పుడు నేను మీ అమ్మతో కలిసి జీవించలేను. ఆమెను తిరిగి ఊరిలో వదిలేసి రండి. ఆమె కూడా సంతోషంగా ఉంటుంది, మరియు మనం కూడా సంతోషంగా ఉండొచ్చు. అప్పుడు అమర్ అన్నాడు, స్వాతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఊరిలో అందరికీ నేనొక సీనియర్ ఆఫీసర్ని అని తెలుసు. అలాంటి పరిస్థితిలో వయసైపోయిన తల్లిని ఒంటరిగా వదిలేస్తే నలుగురు నా గురించి ఏమనుకుంటారు? నా పరువు పోతుంది. అందరూ నా మీద ఉమ్మేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మను ఒంటరిగా వదిలేయడం అస్సలు సరికాదు. అప్పుడు స్వాతి, అయితే పర్వాలేదు. అప్పుడు అమ్మను వృద్ధాశ్రమంలో వదిలేయండి. కానీ ఇప్పుడు నేను వారితో కలిసి ఉండలేను. వారితో జీవించడం వలన పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నది. మరుసటి రోజు అమర్ తన తల్లి బట్టలు సర్దుతూ, అమ్మా, నేను ఒక వృద్ధాశ్రమంలో మాట్లాడాను. రేపు ఉదయం నిన్ను వృద్ధాశ్రమంలో వదిలి వస్తాను. ఇప్పుడు నుండి నువ్వు వృద్ధాశ్రమంలో ఉండాలి అన్నాడు. అమర్ అమ్మ వైపు చూశాడు. అమ్మ కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డాయి. కేవలం ఇదే చెప్పింది, అమర్, నీ డబ్బు నా పెట్టెలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. మరుసటి రోజు వృద్ధాశ్రమానికి వెళుతున్నప్పుడు కూడా మార్గమంతా అమ్మ చెబుతూనే ఉంది, జరిగిన దానిలో నా తప్పు ఏమీ లేదు. నేను వృద్ధాశ్రమానికి వెళ్ళను. ఇంట్లో ఏదో ఒక మూలన పడుంటాను. ఎవరితోనూ మాట్లాడను. మీ నాన్న పోయిన తర్వాత నాకున్న ఒక్క ఆసరా నువ్వే. ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఇలా వదిలేస్తే ఇక నేనెలా బతుకుతాను? అమ్మ బతిమలాడింది. అయినా స్వాతి చెప్పిన మాటలకు అమ్మను వృద్ధాశ్రమంలో దింపాడు. జీవితంలో ఎప్పుడూ తల్లిని చూడటానికి రాలేదు. అమ్మను వృద్ధాశ్రమంలో దింపేసి వచ్చాక అమర్ తన రోజువారీ జీవితంలో బిజీ అయ్యాడు. అత్తను ఇంట్లో నుంచి పంపిన తర్వాత స్వాతి కూడా సంతోషంగా ఉంది. ఈ రోజుకి అమ్మ వృద్ధాశ్రమానికి చేరి 2 నెలలయ్యింది. ఈ క్రమంలో అమ్మ అమర్తో ఫోన్లో మాట్లాడాలని 2 సార్లు ప్రయత్నించింది. కానీ 2 సార్లు
అమర్ పని మీద బయటికి వెళ్ళారని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది స్వాతి. ఈరోజు అమర్ ఆఫీస్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనికి కాల్ వచ్చింది. మిస్టర్ అమర్, మీ అమ్మ చనిపోయింది. తల్లి మరణ వార్త విని అమర్ షాక్ అయ్యాడు. వెంటనే అమర్ తన భార్యతో వృద్ధాశ్రమానికి బయలుదేరాడు. ఆశ్రమానికి చేరుకున్న అమర్ లోపలికి వెళ్ళి చూసేసరికి తల్లి మృతదేహాన్ని నేలపై పడుకోబెట్టారు. అతని తల్లి తన 2 చేతులతో ఛాతీకి దగ్గరగా ఒక ఫోటో పట్టుకొని ఆమె 2 చేతులు ఇలా బిగుతుగా ఉండిపోయాయి. అప్పుడు ఒక వృద్ధురాలు అమర్ వద్దకు వచ్చింది. వచ్చి, నువ్వు ఈ దురదృష్టవంతురాలి కొడుకువా అని అడిగింది. అమర్ అవును అని తల ఊపాడు. అప్పుడు ఆమె, బాబు, మీ అమ్మ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మౌనంగానే ఉండేది. నీ ఫోటోను తన 2 చేతులతో ఛాతీకి దగ్గరగా పట్టుకొని కుర్చీ మీద కూర్చునేది. ఆమె పగలు మరియు రాత్రి నీకోసమే వేచి ఉండేది అంటూ వృద్ధురాలు తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా చెప్పింది. ఒక స్త్రీ తన కొడుకుతో మీ అమ్మను కలవటానికి వచ్చేది. ఆవిడను చూడగానే మీ అమ్మ మొహం ఆనందంతో వెలిగిపోయేది. తరచుగా మీ అమ్మకి తన ఇంటి నుంచి భోజనం తీసుకొని వచ్చి ఎంతో ఆప్యాయంగా తన చేతులతో తినిపించేది. ఆమె వెళ్ళిన వెంటనే మళ్ళీ మీ అమ్మగారు విచారంగా ఉండేది. వృద్ధురాలు ఏ మహిళ గురించి మాట్లాడుతుందా అని అమర్ తెలుసుకోవాలనుకున్నాడు. నీ తల్లి ఎప్పుడూ ఒకటే మాట్లాడేది, నా తప్పు లేదు, నా తప్పు లేదు. ఆమె నిన్న రాత్రి కూడా ఇలాగే కూర్చుంది. మరియు నేను ఉదయం లేచినప్పుడు ఆమె ఇంకా ఇలాగే కూర్చుంది. నేను వెళ్ళి మీ అమ్మని చిన్నగా కదిపాను. అదే సమయంలో మీ అమ్మ కుర్చీలో నుంచి కింద పడిపోయింది. వృద్ధాశ్రమం డైరెక్టర్కి సమాచారం అందించగా డాక్టర్ని పిలిపించి పరీక్ష చేయగా మీ అమ్మ మరణించిందని తెలిసింది. బాబు, మీ అమ్మ నీ కోసం ఈ ఉత్తరం రాసింది. ఇందులో మీ అమ్మ తన చివరి కోరికను తెలియచేసింది అంటూ అమర్ చేతిలో ఉత్తరం పెట్టింది వృద్ధురాలు. అమర్ తన తల్లి రాసిన చివరి ఉత్తరాన్ని చదవడం ప్రారంభించాడు. కానీ ఆ లేఖలో వ్రాసినది చదివిన వెంటనే అమర్కి తన తల్లి నుంచి మరో షాక్ తగిలింది. ఒకవైపు తన తల్లి పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడుతూ, మరోవైపు కళ్ళలో నిప్పులు చిమ్ముతున్నాయి. ఆ ఉత్తరం చదివిన అమర్ తన తల్లి మృతదేహాన్ని కౌగిలించుకొని పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. అమ్మా, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీ మాట వినలేదు, మీకు సమయం ఇవ్వలేదు, మరియు నేను నా జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశానో ఈరోజు అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మ మృతదేహానికి అంత్యక్రియలకు తీసుకువెళ్ళారు. చాలా బాధతో అమర్ తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించి కన్నీరు కారుస్తూ తన ఇంటికి తిరిగి వచ్చాడు. అమర్ ఆ ఉత్తరం చదివిన తర్వాత ఎందుకిలా ప్రవర్తించాడు అనే విషయం అర్థం కాలేదు స్వాతికి. స్వాతి అమర్ కన్నీళ్లు తుడుస్తూ, అమర్, ఏడుస్తే చనిపోయిన వారు ఎవరూ తిరిగి రారు. ఈ సత్యాన్ని ఎవరూ మార్చలేరు. నిన్ను నువ్వు కాస్త కంట్రోల్ చేసుకో అన్నది. అప్పుడు అమర్ కోపంగా స్వాతి వైపు చూస్తూ, స్వాతి చేతిని తోసేస్తూ, నాకు తెలుసు మా అమ్మ ఈ లోకంలో లేదని. ఇప్పుడు కోరుకున్నప్పటికీ నేను ఆమెను కలవలేను. కానీ ఆమె ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆమెకు నా సహవాసం అవసరం ఉండేది. ఆమె నాతో మాట్లాడాలని కోరుకున్నది. అప్పుడు నేను ఆమెకు సమయం ఇవ్వలేదు.
ఇదంతా కేవలం నీ వల్ల మాత్రమే జరిగింది. మీరు మా అమ్మపై ఇంత కుట్ర పన్నారు. తను ఏ తప్పు చెయ్యలేదనే మాట చెబుతూనే ఉంది. కానీ నేనే వినలేదు. నేను నిన్ను మాత్రమే నమ్మాను. కానీ నువ్వు నన్ను ఎంత మోసం చేశావు. అమర్ నోటి నుండి ఈ విషయాలు విని స్వాతి ఆశ్చర్యపోయింది. అదే సమయంలో అమర్ స్వాతి తల్లికి ఫోన్ చేసి, త్వరగా వచ్చి మీ కూతుర్ని తీసుకెళ్ళండి. ఇంత దుర్మార్గురాలు నాకు వద్దు అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడు స్వాతి గట్టిగా అరిచింది, అమర్, నువ్వు నా గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? కొంచెం సేపటికి నీకు అన్నీ తెలుస్తాయని అన్నాడు అమర్. మరి కొద్దిసేపటికి స్వాతి వాళ్ళ అమ్మ తన కొడుకు కోడలతో కలిసి అల్లుడు ఇంటికి వచ్చింది. స్వాతి వాళ్ళ అమ్మ అమర్తో కోపంగా ఇలా అన్నది, నా కూతురి గురించి ఇలా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం? నేనేమైనా చేయగలను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద అంటూ అల్లుడి మీద కేకలు వేసింది. అదే సమయంలో అమర్, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అరిచాడు. ఇక ఈ స్త్రీ నా ఇంట్లో ఉండదు అంటూ స్వాతి వైపు చెయ్యి చూపించి చెప్పాడు అమర్. పెద్దగా వినిపించిన స్వరం విని స్వాతి తల్లి కాస్త శాంతించింది. స్వాతిని ఇంట్లో నుంచి గెంటేసేంత తప్పు ఏం చేసింది అని అల్లుడిని అడిగింది స్వాతి తల్లి. అత్తగారు, నా మాటలకు మీకు అంత కోపం వస్తుంటే మీ సొంత కూతుర్ని ఎందుకు అడగటం లేదు? తాను చేసిన నిర్వాకం ఏమిటి అని అన్నాడు అమర్. చాలా కోపంగా ఉన్న ఆవిడ తన కూతురి వైపు చూసింది. కానీ స్వాతి నోరు విప్పలేదు. అప్పుడు అమర్, సరే, ఈ పాపాత్మురాలు ఏం చేసిందో నేనే చెబుతాను. నేను చాలా కాలం నుండి మా అమ్మ నుండి విడిగా ఉన్నాను. అది మీ కుమార్తె కారణంగా. కానీ వయసు వచ్చింది కదా అని ఇప్పుడు ఆమెను వృద్ధాప్యంలో మా ఇంటికి తీసుకువచ్చినప్పుడు మీ కుమార్తె అమ్మను ఇంటి నుంచి గెంటేయటానికి ఇంత నీచ స్థాయికి దిగజారిందో మీరే చూడండి అంటూ తల్లి రాసిన ఉత్తరాన్ని అందరికీ వినపడేలా చదివాడు అమర్. తన మనసులోని ప్రతి విషయాన్ని బయట పెడుతూ అమ్మ ఆఖరి క్షణాల్లో ఈ ఉత్తరం రాసింది. నా ప్రియమైన అమర్, ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండు. నేను బ్రతికి ఉన్నప్పుడు నువ్వు నేను చెప్పింది ఒక్క మాట కూడా వినలేదు. కానీ నా మరణానంతరం నా ఈ లేఖ చదివినప్పుడు నువ్వు ఖచ్చితంగా నేను చెప్పింది నమ్ముతావు. నేను మీ ఇంటికి వచ్చిన రోజు నుండి నీ భార్య నాతో సరిగా మాట్లాడలేదు. మాట్లాడటం మాట అలా ఉంచితే నీ భార్య నన్ను ప్రతి చిన్న విషయానికి అవహేళన చేసేది. నేను నిన్ను పని మనిషికి ఇవ్వడానికి డబ్బు అడిగినప్పుడు నువ్వు కోడలికి ఈ బాధ్యత అప్పగించి ఆఫీస్కు వెళ్ళిపోయావు. కానీ ఆమె నన్ను అన్న మాటలు నేను నీతో చెప్పలేకపోతున్నాను. కానీ నేను నిర్మల నిస్సహాయతను చూసి జాలిపడి ఆమెకు నా బంగారు ఉంగరాన్ని ఇచ్చాను. తద్వారా ఆమె తన బిడ్డకు వైద్యం చేయించటానికి అమ్ముకుంటుంది అని. కానీ ఆమె ఎంత ఆత్మగౌరవం కల మహిళ అంటే నా రుణం తీర్చుకోవడానికి రాత్రింబగళ్ళు కష్టపడింది. మీరు నన్ను వృద్ధాశ్రమానికి పంపించేశారు అని తెలిసి ఇక్కడకు వచ్చి నా రుణం చెల్లించబోయింది. ఇక నాకు ఈ డబ్బు అవసరం లేదు అని నీ పిల్లల కోసం ఖర్చు చెయ్యి అని చెప్పాను. ఆమె నన్ను తనతో తన ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంది. కానీ ఒకరోజు నా కొడుకు అమర్ నన్ను తీసుకెళ్ళటానికి ఖచ్చితంగా వస్తాడని
నేనే నిరాకరించాను. అమర్, మీ డబ్బు పోయిన ముందు రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత స్వాతి నా దగ్గరకు వచ్చి, అత్తయ్య, ఇలా కూర్చుంటే మీ ఎముకలు పట్టుకుపోతాయి, శరీరాన్ని కొద్దిగా కదిలిస్తూ ఉండాలి అంటూ నిర్మలతో పాటు నన్ను కాసేపు పార్కుకు వెళ్ళండి అని పంపింది. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. ఒక్క మాట కూడా మాట్లాడని నా కోడలు ఈరోజు నా గురించి ఇంత ఆలోచిస్తుందేమిటి అని. కానీ ఆమె నేను వెళ్ళిన తర్వాత మీ డబ్బును నా పెట్టెలో పెట్టి నాతో పాటు పని మనిషి అయిన పైన కూడా దొంగతనం ఆరోపణ చేసింది అని చదువుతూ అమర్ అన్నాడు. మీ కూతురికి మా అమ్మ అంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఆమెను వదిలించుకోవడానికి ఇంత నీచమైన పనికి దిగుతుందని నాకు తెలియదు అని అమర్ ఏడుస్తూ చెప్పాడు. లేదు, నా కూతురు ఇలా చెయ్యదు అంటూ అత్తగారు అంటుండగా, ఇది పూర్తిగా నిజం. మీరు మీ కుమార్తెకు బంగారు చైన్ ఇచ్చిన రోజు జరిగిన విషయం ఇది అన్నాడు అమర్. బంగారు గొలుసు పేరు వినగానే స్వాతి తల్లి, లేదు బాబు, నేను స్వాతికి ఏ బంగారు గొలుసు ఇవ్వలేదు అంది. అప్పుడు అమర్, సరే, మీ కూతుర్ని అడగండి, మా అమ్మ బంగారు గొలుసు చేయించింది అని తనే నాతో చెప్పింది. అది విన్న స్వాతికి చెమటలు పట్టాయి. అప్పుడు అమర్, నిజం చెప్పు స్వాతి, పోయిన 1,00,000 రూపాయలతో ఆ గొలుసు కొన్నావు కదూ అని అడిగాడు. అయితే స్వాతి మౌనంగా కళ్ళు దించుకొని నిల్చుంది. అప్పుడు స్వాతి తల్లి ముందుకు వచ్చి కోపంగా ఆమె చెంప పగలగొట్టింది. అది కూడా నేను చదువుతాను వినండి. అమ్మను వృద్ధాశ్రమం పంపిన తర్వాత మీ కూతురు ఆభరణాల దుకాణం వెళ్ళడం నిర్మల చూసింది. పక్కనే ఉన్న అమ్మాయిని అడిగితే చైన్ కొనుక్కున్నది అన్నది. అదే విషయం నిర్మల అమ్మని కలవటానికి వచ్చినప్పుడు చెప్పింది. ఇదే విషయం అమ్మ ఉత్తరంలో రాసింది. ఇది చదివిన అమర్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఉత్తరం అంతా విన్న స్వాతి తల్లి కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయాయి. ఇలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. నీ వదిన కూడా నా పట్ల ఇలాగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది అని ఒక్కసారి కూడా ఆలోచించలేదా అని తల్లి స్వాతిని తిట్టింది. మరోవైపు బంగారు గొలుసుకొని అత్తగారిని వదిలించుకోవాలని ఇంత నీచమైన పని చేశావు, సిగ్గులేదా అంటూ స్వాతి అన్నయ్య కూడా తిట్టాడు. బాబు అమర్, నా కూతురు మహాపాపం చేసింది, కానీ నా కూతురికి ఒక్క అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. మీ తల్లికి కూడా మీరు మీ భార్యా పిల్లలతో సంతోషంగా జీవించాలనే కోరిక కదా అన్నది స్వాతి తల్లి. తన చివరి క్షణాల్లో అమ్మకు సేవ చేస్తూ చేసిన ఉపకారాన్ని దృష్టిలో ఉంచుకొని అమర్ తన తల్లి ఊరి ఇంటిని నిర్మలకు రాసి ఇచ్చాడు. తన తల్లి చివరి కోరిక తీర్చడానికి స్వాతిని ఇంట్లో ఉంచుకున్నాడు అమర్. కానీ స్వాతిని అతను ఎప్పటికీ క్షమించలేకపోయాడు. స్వాతి మళ్ళీ అమర్ హృదయంలో తన స్థానాన్ని సంపాదించుకోవటానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కానీ బహుశా ఇప్పుడు అది కుదరకపోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.